తెలంగాణలో కులగణన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. 2014లో నన్ను అందరూ కలిసి ఎమ్మెల్యేగా గెలిపించారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయాలని జనహిత పాదయాత్ర ప్రారంభమైందని తెలిపారు. 42% రిజర్వేషన్ల అంశంలో కేంద్రం మౌనంగా ఉందని అంటున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు పరిగి ఎమ్మెల్యే అధికారంలో ఉండి ఇప్పుడు పాదయాత్ర చేయడానికి గల కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ఇంకా ప్రజలకు చేరువగా తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలు ప్రకటించి 70% 6 గ్యారంటీలు అమలు చేసినాం. ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది, ఇంకా అవి కూడా అమలు చేస్తాం. స్థానిక సంస్థలు రాబోతున్న ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు దిశ నిర్దేశం చేయాలి. వారి దగ్గర నుంచి సూచనలు సలహాలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఫీడ్బ్యాక్ అనేది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడే తీసుకుంటుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నా పరిగి నియోజకవర్గంలో 32 నియోజకవర్గాల్లో ఏకైక ఎమ్మెల్యే నేను. గతం లోపల 2014లో గెలిచినటువంటి వ్యక్తిని. తెలంగాణ రాష్ట్ర సాధన గురించి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ చదివినటువంటి నేను ఎన్నో విద్యా సంస్థలు 12,000 మంది ఇంజనీర్లను, డాక్టర్లను, టీచర్లను తయారు చేసి దేశ విదేశాలకు సంబంధించిన వ్యక్తిని. నా ప్రాంతానికి నీళ్లు రావాలని, నిధులు రావాలని, నియామకాలు రావాలని ఎన్నో ఉద్యమాలు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. మా దగ్గర ఉన్నటువంటి జోనల్ వ్యవస్థ లోపల మమ్మల్ని తీసుకుపోయి జోగులాంబ జోన్లు వేసారు వికారాబాద్లో. ఆ రోజు కూడా పోరాటాల ద్వారానే జోగులాంబ జోన్ రద్దు చేపించి చార్మినార్ జోన్ తీసుకొస్తున్నాం. చార్మినార్ జోన్ అనేది మాకు గతంలో హైదరాబాద్ జిల్లాలో ఉంటుంది. చెన్నారెడ్డి గారు 2 సార్లు గవర్నమెంట్ తీసుకొచ్చిండు మా ప్రాంతం నుంచి, వికారాబాద్ వాసి. తానే రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేసి హైదరాబాద్ ఎక్స్పెన్షన్ అంతా రంగారెడ్డిలో జరిగితే మా ప్రాంతం నుంచి ఉపాధ్యాయులు, పోలీస్ డిపార్ట్మెంట్ లోపల ఉద్యోగాలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఊర్లో కూడా ఈరోజు సంతోషంగా పండుగలు చేసుకుంటున్నారు. 3,500 ఇళ్లు కట్టించినాం. ప్రతి నియోజకవర్గం లోపల పెద్ద ఎత్తున నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇది గత సంవత్సరం సంబంధించింది. మళ్ళొక 3,500 ఇళ్లు మళ్ళీ ఇప్పుడు 15 రోజులలో ఇవ్వబోతున్నాం. ఇదే కాకుండా ప్రతి నియోజకవర్గానికి సుమారు 300 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. మొన్ననే 9 రోజులు 9,000 కోట్ల రూపాయలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు 15 రోజుల కింద. దాంట్లో పరిగి నియోజకవర్గానికి 112 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంటికి కరెంటు బిల్లు ఉచితంగా ఇస్తున్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చిండు. దాన్ని ఈరోజు 16,000 కోట్ల రూపాయలు ఉచిత కరెంటు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా పేద రైతులంగానికి మొత్తం కూడా ఇస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి. మహిళా సోదరులకు యొక్క డాక్రా సంఘాల లోపల ఎవరైనా అనుకోకుండా ప్రమాదవశాత్తు చనిపోతే ఆ మహిళా సోదరుల కుటుంబం అనాథలు కావద్దన్న ఉద్దేశంతో వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేసి ఆ డబ్బు వాళ్ళ చిన్నారుల పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ఉన్నటువంటి అప్పు 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తున్నాం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినాం. 200 ఉచిత టికెట్లు కట్ అయినాయి. మొన్ననే పండుగలు చేసుకున్నాం ప్రతి డిపో దగ్గర. మా పరిగి డిపోల 57 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి టికెట్లు 1,12,00,000 రూపాయల టికెట్లు ఉచితంగా పోయినాయి. ఇవన్నీ కూడా కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి. అంటే మాకెవరిది వారది అంటే మాకున్నటువంటి నాయకులే మాకు వారది. ఈ నాయకులకు మేధో మదనం ద్వారా రేపు వారి దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకు హితబోధ చేసే విధంగా ఈ జనహిత పాదయాత్ర కార్యక్రమాన్ని బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కవిత 72 గంటల దీక్ష చేయబోతా ఉన్నది. దాన్ని డైవర్ట్ చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. అసలు కవితను ఎవరు కూడా పట్టించుకుంటలేరు. ఆమెను అసలు ఎవరు కూడా పట్టించుకుంటలేరు. అసలు ఆమెకి ఏం హక్కు ఉందని చెప్పి అసలు ఆమె ఆ పార్టీలో ఉందా, ఆ పార్టీలో లేదా, వాళ్ళే డ్రామా ఆడిపించి ఆమెను బయటికి పంపించి ఏమైనా డ్రామా చేస్తురా అని ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. దగ్గర జైల్లో ఉండి ఆమె తిహార్ జైల్లో వచ్చినటువంటి ఖైదీ ఆమె చెప్తే ఎవరైనా నమ్ముతారా? రేపో మాపో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ కూడా జైలుకు పోయే పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎక్కడ చూసినా సరే సంతోషంగా ఉన్నారు. కవిత అనే వ్యక్తిని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. స్థానిక సంస్థలు మీకు తెలుసు, మా వికారాబాద్ జిల్లాలో నేను 2 సార్లు జిల్లా అధ్యక్షుడిని, శక్తి చైర్మన్గా పనిచేసిన, గతం లోపల సిఎల్పి కార్యదర్శిగా పనిచేసిన. నా నియోజకవర్గమే కాదు, నా జిల్లా లోపల 4 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ అత్యధిక మేరతో గెలిపించుకున్నాం. నా నియోజకవర్గం పరిగి చెవెళ్ల పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో అత్యధిక మెజార్టీ 25,000 మెజార్టీతో నేను గెలవడం జరిగింది. కాబట్టి మా జిల్లా ఎక్కడ కూడా చెక్కు చెదరని జిల్లా మా యొక్క జిల్లా. 100% స్థానిక సంస్థలే కాదు, రేపు రాబోయేటటువంటి శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎగరేయడానికే జనహిత పాదయాత్ర కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది.
రైట్. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల కాలంలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా మహిళలకు సంబంధించిన పథకాలు కావచ్చు, రైతులకు సంబంధించి రైతు భరోసా, అలాగే సన్నబియ్యం పంపిణీకి సంబంధించి అనేక సంక్షేమ పథకాలు ఈ 18 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీటన్నిటిని కూడా ప్రజలకు చేరవేయాలి. దాంట్లో భాగంగానే జనహిత పాదయాత్ర చేయబడబోతున్నాం. స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా పరిగి జిల్లాకి సంబంధించి కూడా మెజార్టీ స్థానాలు స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుచుకుంటామని కూడా ఎమ్మెల్యే పరిగి రామ్మోహన్ రెడ్డి చెప్పారు. 100% మనోజ్తో కలిసి హరీష్, ఏఎన్ఎన్ న్యూస్, పరిగి నుంచి.